హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ 'పల్లెటూరి ప్రేమ కథ' పార్ట్ 16. ఆదిత్య తనకి పూర్తిగా దగ్గరగా రావడంతో భయంతో కళ్ళు మూసుకుంది. ఆదిత్య సిరిని ఏమీ అనకుండా సారీ చెప్పు, వదిలేస్తాను అని ఆదిత్య అంటాడు. అంటే నేను నీకు సారీ చెప్పడమా? నో వే. అసలు సారీ చెప్పడమే నాకు అలవాట్లేదు. చెప్పుకుంటే ఏం చేస్తావు? ఆ? అంటూ దగ్గరగా వచ్చిన ఆదిత్య కాలర్ పట్టుకుని దగ్గరగా లాక్కొని ఆదిత్య మొహంపై సిరి తన నోటితో ఉఫ్ అని మెల్లగా ఊదుతుంది. సిరి వెచ్చని శ్వాస తగలగానే ఆదిత్య కళ్ళు మూసుకొని మైమర్చిపోతాడు. అలా మైకంలో ఉన్న ఆదిత్యకి సిరి చెక్కిలి గింతలు పెడుతుంది. ఆదిత్య ఆ చెక్కిలి గింతలకి ఏయ్ సిరి, ఏం చేస్తున్నావు అంటూ తన చేతులని గోడ నుండి వదిలేసి గిలిగింతలు పెడుతూ నవ్వుతాడు. సిరి మెల్లగా ఆదిత్య నుండి తప్పించుకొని ఏ అని పగలబడి నవ్వి సిరి అక్కడి నుండి ఎగురుతూ పరిగెడుతుంది. ఆదిత్య సిరిని చూసి నవ్వుకొని తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్ళడానికి రెడీ అవుతాడు. సిరి అలా పరిగెత్తుకుంటూ పిల్లల్ని ఉండమన్న చోటికి వెళ్తుంది. కానీ అక్కడ పిల్లలు ఉండరు. పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. చేసేదేం లేక మళ్ళీ ఆదిత్యని వెతుక్కుంటూ ఆదిత్య రూమ్కి వస్తుంది. ఇక్కడ ఆదిత్య రెడీ అవుతున్నాడు. హీరో గారు ఎటు వెళ్తారో, ముస్తాబవుతున్నారు అని మనసులో అనుకొని ఆదిత్యని పిలుస్తుంది సిరి. ఆదిత్య అని డోర్ నాక్ చేస్తుంది. ఆదిత్య వెనక్కి తిరిగి నవ్వుతూ ఏంటి మేడం, లోపలికి రా. సిరి లోపలికి వచ్చి ఎటెళ్తున్నావు ఆదిత్య? ఆదిత్య ఎట్లేదు సిరి, ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్తున్నాను. చెప్పు, ఏమైనా మాట్లాడాలా? సిరి అది నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేయవా? ఆదిత్య "ఆ, ఆ, మంచి పని, నేను చెయ్యను." సిరి ఓయ్, చేస్తే ఏమవుతుంది? ఆదిత్య ఓయ్, ఇప్పుడు రీఛార్జ్ చేసుకొని ఏం చేయాలి? సిరి మార్నింగ్ నుండి మమ్మీ డాడీతో మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడాలి. ఆదిత్య ఇదిగో నా ఫోన్ తీసుకొని కాల్ చెయ్యి అని ఆదిత్య ఫోన్ సిరికి ఇస్తాడు. సిరి నాకు డాటా కావాలి. ఆదిత్య హాట్స్పాట్ ఆన్ చేసుకో. సిరి అలాగా, సరే అయితే నీ ఫోన్ ఇలా ఇవ్వు అని లాక్కుంటుంది. ఆదిత్య వెయిట్ వెయిట్ 1 మినిట్, ఇస్తానుండు అని ఫోన్ మళ్ళీ లాక్కుంటాడు. సిరి ఎందుకు, ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? ఆదిత్య ఏహే, అలాంటివి ఏం లేవు. లాక్ తీసివ్వాలా వద్దా అంటూ డెస్క్ టాప్ వాల్ పేపర్గా ఉన్న సిరి ఐస్ని మార్చి ఇదిగో తీసుకో అంటాడు. సిరి ఆదిత్య ఫోన్ తీసుకొని హాట్స్పాట్ ఆన్ చేసుకుంటుంది. ఆదిత్య ఫోన్, తన ఫోన్ రెండింటినీ 2 చేతులతో నాన్ స్టాప్గా యూజ్ చేస్తుంటే ఆదిత్య సిరి ఫోన్ వాడకం చూసి షాక్ అవుతూ ఫోన్ని ఇంత దారుణంగా కూడా వాడతారా? హలో మేడం, ఇంకో 2 ఫోన్లు ఇస్తాను, కాలివేలతో కూడా నొక్కు వెడకారంగా అంటాడు. సిరి కోపంగా చూస్తూ ఫోన్ ఆదిత్య చేతిలో పెడుతుంది. ఆదిత్య ఏయ్, ఊరికే అన్నానులే తీసుకో అంటూ మళ్ళీ ఇవ్వబోతుంటే సిరి అవసరం లేదు, నా వర్క్ అయిపోయింది అంటుంది. ఆదిత్య ఫోన్ ఓపెన్ చేసి చూసి మళ్ళీ షాక్ అవుతాడు. తన డైలీ డాటాలో జస్ట్ 100 ఎంబీఎస్ మాత్రమే మిగిలున్నాయి. ఒసేయ్ రాక్షసి, ఫోన్ ఇచ్చి గంట అయినా కాలేదు, అప్పుడే బ్యాలెన్స్ అంతా అయిపోయింది. 2 ఫోన్లలో ఏం చూసావే? సిరి "ఆ, మరి అడిగినప్పుడు రీఛార్జ్ చేస్తే ఏమవుతుంది? తమరు పొద్దున పొద్దున్నే పాట పాడారు కదా, కొత్త మూవీ అని. మూవీ డౌన్లోడ్ చేసుకున్నాను" అని ఫోన్ని స్టైల్గా తిప్పుతూ చెప్పి అను వచ్చే వరకు ఈ మూవీతో టైంపాస్ అవుతుంది. ఇకపోతే నీ ఫోన్లో ఏం చూడలేదు, జస్ట్ నీ ఫోన్లో ఉన్న నా ఫొటోస్ డిలీట్ చేశాను అంతే. ఆదిత్య మళ్ళీ షాక్ అయి రాక్షసి అని తిట్టుకొని అడిగినప్పుడు రీఛార్జ్ చేసి ఉన్నా బాగుండు అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మరి? సిరి ఐ హ్యావ్ అన్ ఐడియా బాస్. ఆదిత్య ఏంటి చెప్పు మేడం. సిరి చెప్తాను, అందుకేగా ఆ 100 ఎంబీస్ ఉంచింది. ఇప్పుడు నా దాంట్లో రీఛార్జ్ చేయి, నేను నీకు హాట్స్పాట్ ఆన్ చేస్తాను.
3 అంటూ కళ్ళెగరేస్తుంది. ఆదిత్య అసలు చెయ్యను. నేను నా ఫ్రెండ్స్ దగ్గరికే కదా వెళ్తున్నాను. ఇప్పుడు నాకు డాటాతో పని లేదు. నువ్వు ఎలాగోలా ఏడు. సిరి అబ్బో! మరి ఇంటికొచ్చాక ఏం చేస్తావా? ఆదిత్య నేనొచ్చేసరికి అను వచ్చేస్తుంది. దాని ఫోన్ ఉంది కదా! సిరి అచ్చా! ఓసారి మీ అన్నా చెల్లెల అనుబంధం గుర్తు తెచ్చుకో బాస్. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మ అని పాట పాడి పడి పడి నవ్వుతూ నువ్విలా పాడినా అది వినదు. అది నీకు హాట్‌స్పాట్ ఆన్ చేయడమా? ఆహా! నో వే. దానికంటే నీకు నేనే బెటర్ ఆప్షన్. నాకు రీఛార్జ్ చేస్తే నీ యందు దయతలిచి ఆన్ చేస్తా. ఆదిత్య నాతో ఆడుకుంటున్నావు కదే, నేను వెయ్యను పో అనుకుంటూ బయటికెళ్తాడు. సిరి "హ్మ్, ఇతను మళ్ళీ ఏటో వెళ్తున్నట్టున్నాడు. పోనీలే, మూవీ ఉంది కదా చూద్దాం" అని తన రూమ్కి వెళ్తుంది. సిరి తన రూమ్కెళ్ళి మూవీ చూస్తుంటే మూవీ కొంచెం చూడగానే వరుణ్ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఆహ్, వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ కట్ చేస్తుంది. వరుణ్ మళ్ళీ కాల్ చేస్తాడు. సిరి మళ్ళీ కాల్ కట్ చేస్తుంది. ఇలా సిరి ఫోన్ కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాడు. సిరికి చిరాకొచ్చి కాల్ లిఫ్ట్ చేస్తుంది. సిరి ఏంటి బావా, కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తావు? వరుణ్ ఏం లేదు, ఊరికే చేశానే. సిరి ఊరికే ఎందుకు? కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ చేయడం, అక్కడేదో కొంపలు మునుగుతున్నట్లు. వరుణ్ ఎక్కడున్నావే? సిరి నీకెందుకు? వరుణ్ చెప్పు, అడిగినప్పుడు చెప్తావా లేదా? సిరి ఏంట్రా కట్టుకున్న భర్తలా ఓ బెదిరిస్తున్నావు? వరుణ్ ఎప్పటికైనా నిన్ను కట్టుకునేది నేనేనే. సిరి నువ్వు నాకు నచ్చలేదని చెప్పినా సిగ్గు లేకుండా ఎలా ఇంట్లో వాళ్ళతో మాట్లాడావు? ఇష్టం లేకుండా ఒక ఆడపిల్ల లైఫ్తో ఆడుకుంటున్నాను అని కొంచెం కూడా షేమ్గా అనిపించడం లేదా? వరుణ్ నా మాట కాదన్నా మామయ్య మాట కాదనవనే ధైర్యంతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. ఎప్పటికైనా నువ్వు నాదానివే సిరి, అంతే. ఇంకేం చెప్పకు. నువ్వు రాగానే పెళ్ళి ఫిక్స్ చేయడమే. సిరి ఛీ, అసలు ఎలా మాట్లాడుతున్నావు? అసలు నిన్ను ఎలా చేసుకుంటా అనుకున్నావురా? నంబర్ 1 మెంటల్వి. నేనే కాదు, అసలు ఏ ఆడపిల్లైనా నిన్నెందుకు చేసుకోవాలి? ఏం చూసి చేసుకుంటుంది? స్టడీ ఉందా? మనీ ఉందా? స్టేటస్ ఉందా? ప్రెస్టేజ్ ఉందా? పోనీ ఇవేవీ లేకపోయినా జాబ్ అయినా ఉందా? వరుణ్ సైలెంట్గా ఉండిపోతాడు. సిరి నన్ను ప్రేమించి చేసుకుంటున్నాడు. ఏం లేకపోయినప్పటికీ కనీసం ప్రేమగా అయినా చూసుకుంటాడు అనుకుందామంటే నీ ప్రేమ ఒక్క అమ్మాయితో ఆగిపోయిందా? నువ్వు ప్రేమించిన అని చెప్పిన అమ్మాయిలు ఒక్కరా లేక ఇద్దరా? ఎంతమందిని ప్రేమిస్తావురా? ఇప్పుడు ఈ ప్రేమ నన్ను చేసుకున్నాక నాతో అయినా ఆగిపోతుందని నమ్మకమేంటి? నన్ను చేసుకున్నాక ఇంకో దాన్ని లవ్ చేయవని గ్యారంటీ ఏంట్రా? సరే నీ లైఫ్ నీది అని నేనెప్పుడూ నీ విషయం ఇంట్లో కూడా చెప్పింది లేదు. మరి నా లైఫ్ ఎందుకురా నాశనం చేయాలని చూస్తున్నావు? నేనేం పాపం చేశాను? నీ క్యారెక్టర్ గురించి ఇంట్లో చెప్పకపోవడమా నేను చేసిన తప్పు? వరుణ్ నువ్వెంత మొత్తుకున్నా నీ విషయంలో నా డెసిషన్ మార్చుకునేది లేదు సిరి. నువ్వు నాదానివి. సిరి ఇంకోసారి ఆ మాట మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను రాస్కెల్. డాడీ మాట కాదనలేక నిజంగా నిన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకుంటాను, కానీ నా చిటికెన వేలు కూడా తాకనివ్వను. ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకొని ఫోన్ కట్ చేయి. ఇంకోసారి ఫోన్ చేస్తే నీ నంబర్ బ్లాక్ చేసేస్తాను. మైండ్ ఇట్. వరుణ్ ఇకేమీ మాట్లాడలేక ఫోన్ కట్ చేస్తాడు. సిరి ఫోన్ పక్కన పడేసి 2 చేతులతో తల పట్టుకొని కూర్చొని షట్, వీడు మైండ్ అంతా పాడు చేశాడు. ఇప్పుడు మూవీ చూసే ఇంట్రెస్ట్ లేదు అనుకొని అవినాష్ లేచాడేమో వెళ్ళి చూద్దాం అని రమ రూమ్ వైపు వెళ్తుంది. తన రూమ్ వరకు వచ్చిన సిరిని రమ గమనించి అను ఆదిత్యలు ఇంట్లో లేరు, ఇదే మంచి ఛాన్సు.
సిరిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అనుకొని సిరిని పిలుస్తుంది. రమ, ఏంటి సిరి ఇలా వచ్చావు? సిరి, అది రూమ్లో ఒక్కదానికే బోర్ కొడుతుంది. అను ఆదిత్యలు కూడా ఇంట్లో లేరు కదా అక్క. సో అవినాష్తో అయినా టైంపాస్ అవుతుందని ఇలా వచ్చాను. రమ మోహన్ తిప్పుతూ, బోర్ కొడుతుంది అను లేదనా, లేక ఆదిత్య లేడనా? సిరి, నా కర్మ కాకపోతే నేనేంట్రా బాబు, ఈవిడకి ఇలా దొరికిపోయాను. నేనేం చెప్పినా తను వినదు. తన మనసుకు అనిపించిందే నిజం అనుకుంటుంది అని మనసులో అనుకొని, ఏంటక్క నీకెంత చెప్పినా మళ్ళీ అలాగే ఆలోచిస్తావేంటి? అలాంటిదేం లేదు అని కూల్గా చెబుతుంది. రమ, ఏంటి ఏం చెప్తావు? ఏం లేనిదే ఎందుకు మళ్ళీ ఆదిత్యతో మాట్లాడుతున్నావు? ఏం లేనిదే ఆ రోజు నువ్వు అలా పడుంటే ఆదిత్య కళ్ళలో నుండి కన్నీరు కారింది. ఏం లేనిదే నీకు ఏమవుతుందో అని నీకోసం రాత్రంతా మేలుకొని నీ దగ్గరే కూర్చొనుంటాడు. నువ్వు ఆదిత్యని అంతలా నీ వైపు అట్రాక్ట్ చేసుకున్నావు. సిరి, ఏంటి అక్క అలా మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకేమైనా అయితే అది మీ రెస్పాన్సిబిలిటీగా ఆదిత్య నన్ను చూసుకొని ఉంటాడు. రమ, ఏమీ తెలియని నంగనాచినా మాట్లాడకు. అయినా నీకేదో అయిపోయిందని ఇంట్లో వాళ్ళు ఏదో మొహమాటానికి 4 రోజులుండు అంటే సిగ్గు లేకుండా ఉండడమేనా? ఏ ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా, ఇంకెందుకు ఇక్కడ ఉండడం? ఇదండి ఈరోజు కథ. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.